అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి గారు నిన్నటి రోజున క్యాబినెట్లో ఏదైతే సచివాలయంలో బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది. అయితే బాధ్యతలు తీసుకున్న వెంటనే రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో దేవాలయాల మీద దాడులు సంబంధించుకోవచ్చు, వాటన్నిటి మీద వాటి విధానాలను కూడా పూర్తిగా ప్రక్షాళన చేసే విధంగా రాష్ట్రంలో ఆలయాల్ని పునర్నిర్మాణం చేస్తూ ఉంటూ, అదేవిధంగా అర్చకులకి 10,000 రూపాయలు ఇస్తూ ఉంటూ కూడా ఆ యొక్క దస్త్రాల మీద సంతకాలు అయితే పెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వివరణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, నిన్నటి రోజున ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు అయితే చేపట్టడం జరిగింది. అయితే ఇందులో భాగంగా గడిచిన 5 సంవత్సరాల్లో హిందూ ఆలయాల మీద ఏ విధంగా దాడులు జరిగో చూశారు. వాటన్నిటిని పూర్తిగా ప్రక్షాళన చేసే విధంగా మా ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగా బాధ్యతలు తీసుకున్నారు దేవాదాయ శాఖ మంత్రిగా. అంటే నిన్న మంచి రోజని వారు తీసుకున్నట్టున్నారు. వేద పండితుల ఆశీర్వాదాల మధ్య ఆయన ఛాంబర్లోకి ప్రవేశించారు. ప్రవేశించిన వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటంటే, అవినీతి చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు దేవాలయాల విషయంలో ఎంతటి వాళ్ళైనా మేము ఊరుకోము. నా ఫస్ట్ టార్గెట్ అదే. ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో అది టీటీడీ అయినా కావచ్చు, ఏ దేవాలయం అయినా కూడా వదిలిపెట్టను అని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే, దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో మూల విరాట్ని ఒక వ్యక్తి ఫోటో తీశారు గతంలో. అది మేము అధికారుల దృష్టికి తీసుకొచ్చాము. అదేవిధంగా ఒక అధికారిని మీద ఆవిడ మీద కంప్లైంట్స్ వచ్చాయట. ఆవిడ మరి అవినీతి చేశారా, ఆవిడ ఏ రకంగా చేశారో తెలియదు, కానీ దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారిని మీద మేము చర్యలు తీసుకున్నాము, సస్పెండ్ చేశాము, విచారణ కొనసాగుతోంది అని చెప్పారు. ఇకపోతే ఈ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో పునరుద్ధరించాల్సినవి వాటి కోసం అని 113 కోట్లు విడుదల చేశారు 150 దేవాలయాలకి. సో అంటే రాగానే ఆయన ఫస్ట్ దృష్టి పెట్టారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటేనండి, అసలు ఆనం రామనారాయణ రెడ్డి గారు చాలా సీనియరు, చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన గతంలో మంత్రిగా చేశారు. ఆయన నియోజకవర్గంలో కూడా మంచి పట్టున్న వ్యక్తి, ప్లస్ మనిషి కూడా చాలా మంచివారు అని ఒక పేరు తెచ్చుకున్న వ్యక్తి. సో ఆనం రామనారాయణ రెడ్డి గారికి అసలు దేవాదాయ శాఖ ఇవ్వటం అనేది చాలా సముచితంగా ఉంది నన్ను అడిగితే. ఎందుకంటే ఇప్పుడు నిజాయితీ గల వ్యక్తే కావాలండి మనకి. ఎవరి మీద కూడా అంటే వీళ్ళు కావాల్సిన వాళ్ళు కాదు అని అనుకోకుండా పని సక్రమంగా చేయటం. ఎందుకంటే దేవాలయాలు అనేది చాలా పవిత్రమైన కార్యం. అది ఇప్పుడు దేవాలయాల్ని మనం చూడాలి అంటే ఆ బాధ్యత మనకి ఇచ్చారంటే అది చిన్న విషయం కాదు. ఇప్పుడు గతంలో వైసీపీలో కొట్టు సత్యనారాయణ గారు ఉన్నారు. మరి ఆయన ఏ రకంగా చేస్తారో మనకు తెలియదు, కానీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మాత్రం చక్కగా చేస్తారు అనే భావన ప్రజల్లో అయితే ఉంది. తర్వాత దానికి తగ్గట్టుగా ఆయన నిన్న తీసుకున్న నిర్ణయాలు కూడా అలాగే ఉన్నాయి. నేను ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎవరిని వదిలిపెట్టను, అవతల వాళ్ళు ఎంతటి వ్యక్తులైనా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను అనడం అంటే ఆయన రాగానే ఆయన మొత్తం హోంవర్క్ చేసుకున్నారని మనకు అర్థమవుతుంది. హోంవర్క్ చేసుకుని ఎక్కడెక్కడ ఏమేం జరుగుతోంది, ఏ దేవాలయాల్లో ఏం జరిగింది ఇంతవరకు, అంటే ఏ మిస్లీడ్ చేశారు లేకపోతే మిస్యూజ్ చేశారు ఇది నిధులని, ఇవన్నీ కూడా ఆయన తెలుసుకునే ఉంటారు కదా ఈ 60 రోజుల్లో. సో అవన్నీ చేశారు కాబట్టి ఆయన చాలా ఖచ్చితంగా నిన్న మాట్లాడటం జరిగింది. మరొకటి ఏంటంటే ఆయన చెప్పింది, ధూపదీప నైవేద్యాలకి ఇంతకుముందు 5,000 ఇచ్చేవాళ్ళు ఒక్కొక్క ఆలయానికి, ఇప్పుడు అది 10,000గా చేస్తాము, దానివల్ల మాకు కొంచెం భారం ఎక్కువైతుంది, ఇంకో 37 కోట్ల 38 కోట్ల పడుతుంది మా మీద అన్నారు. ఆయన ఆ మాట అన్నారు. కాబట్టి అంటే ఇక్కడ భారమైనా పర్వాలేదు. ఏమంటే మనం ఇక్కడ నిజంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మీరు చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే ఆయన బ్రాహ్మిన్స్కి అంటే బ్రాహ్మణ పరిషత్ ద్వారా కావచ్చు, వేరే రకంగా కూడా బ్రాహ్మణుల మీద ఆయన దృష్టి పెట్టారు. గతంలోనూ చేశారు ఆయన, ఇప్పుడు కూడా ఆయన దృష్టి పెట్టారు. కాబట్టి అర్చకులు అన్న వాళ్ళ జీవనం మనం చూస్తే చాలా కడు దయనీయంగా ఉంటుందండి. మీరు సాధారణంగా ఎక్కడైనా ఒక మాట వింటారు ఏంటంటే, పేద బ్రాహ్మడు అనే పదం మీరు మీ చిన్నప్పటి నుంచి మీరు కథల్లోనూ అదే చూస్తారు, రాజుగారి కథల్లోనూ అదే వింటారు, ఇప్పుడు కూడా అదే వింటారు. ఇప్పుడంటే ఐటీ వచ్చాక బ్రాహ్మిన్స్ స్థితిగతులు మారాయి చెప్పాలంటే కొద్ది గొప్ప. బికాజ్ వాళ్ళకి తెలివితేటలు కావచ్చు, లేదు వాళ్ళు చదువుకుని ఉండొచ్చు, మనకు తెలియదు అది. కానీ కొద్దిగా వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు కొంచెం ఉన్నతికి వచ్చారు. కానీ మన అర్చకుల విషయానికి వచ్చేసరికి వాళ్ళ జీవితాలు మాత్రం దుర్భరంగానే ఉన్నాయి. ఒకటి, వాళ్ళకి సరైన జీతాలు ఉండవు. 2, వాళ్ళకి పిల్లనివ్వరు ఎవరు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు. నిన్న కూడా ఎవరో అంటూ ఉన్నారు, ఐటీ వాళ్ళకిను పురోహితులకి పెళ్ళిళ్ళు కావాలి. ఎందుకంటే ఐటీ వాళ్ళకి ఇవ్వట్లే, ఎందుకంటే రాత్రి వాళ్ళకి నిద్రలు ఉండవు,
తర్వాత ఇంకొక విషయం ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు సంతానం కానీ ఇది కూడా తగ్గిపోతుంది సామర్థ్యం అని, అది కూడా ఆలోచించుకుంటున్నారు. పురోహితుల దాకా వచ్చేసరికి ఏంటంటే పొద్దున్నే లేచి వెళ్ళిపోతాడు, పొద్దున్నే స్నానం చేయాలి, మడి ఆచారాలు ఉంటాయి, ఇట్లా రకరకాల కారణాలు. అంటే ఇవన్నీ ఫ్యాక్ట్స్ అన్నమాట. వాళ్ళ నియమంగా ఉంటేనే కదండి మనకి సమాజం బాగుంటుంది. వాళ్ళ నియమనిష్టలతో లేకపోతే తప్పు కదా అది. ఇంకొకటి మీకు గుర్తుందో లేదో, కేసీఆర్ గారు గతంలో ఒక మాట అన్నాడు ఆయన, అంటే తెలంగాణ బ్రాహ్మణులు వాళ్ళు చాలా సరిగా ఉంటారు, అంటే వీళ్ళు చక్కగా చేస్తారని, నేను ఆంధ్ర వాళ్ళకి ఆర్భాటాలు ఎక్కువ, వాళ్ళు అంటే హడావిడి చేస్తారు అని. అది తప్పు. ఎక్కడున్నా కూడా విద్యే. ఇప్పుడు ఏ బ్రాహ్మణులకైనా విద్య వస్తుంది. ఇక్కడ పద్ధతి ప్రకారం వీళ్ళు నేర్చుకుంటారు, అక్కడ పద్ధతుల ప్రకారం వాళ్ళు నేర్చుకుంటారు. వేదం చదువుకోవటం అయితే ఎవరైనా చదువుకోవాలి కదా. వేదం అనేది అనుసృతం కాబట్టి వేదాలు ఎవరు చదువుకున్నా ఒకే రీతిగా చదువుకుంటారు. ఉచ్చారణ దోషాలు ఉండకూడదు, మనం చేసే పని మీద నిబద్ధత ఉండాలి. అవన్నీ కూడా ఎక్కడైనా ఒకలాగానే ఉంటాయి. బ్రాహ్మణులు అన్న వాళ్ళు ఏ పూజలు చేసినా సవ్యంగా చేయాలి. చేయకపోతే వాళ్ళని రెండోసారి పూజకి ఎవరు పిలవరు కదా. సో ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి ఆయన ఇప్పుడు అన్నింటి మీద దృష్టి సారించారు. తర్వాత ధూపదీప నైవేద్యాల మీద దృష్టి పెట్టారు. ప్రతి ఒక్క జీర్ణమైన ఒక్కొక్క దేవాలయాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. తర్వాత ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాల్లో అంటే అక్కడ కూడా చాలా అవినీతులు జరిగాయి. ముఖ్యంగా వారు దృష్టి పెట్టాల్సిన అంశం ఏంటంటే, మనం సజెషన్ ఇచ్చేది, చాలా దేవాలయాల్లో, హిందూ దేవాలయాల్లో ఈ క్రిస్టియన్కి సంబంధించిన అంటే క్రిస్టియన్ మతానికి సంబంధించిన విగ్రహాలు అమ్మడం, ఫోటోలు అమ్మడం చేస్తున్నారు. వారు అది దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఒక ముస్లిం ఉంటారండి, లేకపోతే ఒక దర్గా ఉంటుంది, లేదు ఒక చర్చ్ ఉంటుంది, అక్కడ హిందూస్ని రాణిస్తున్నారా అంటే కొట్లు పెట్టుకోవటానికి? ఇది మనం ప్రశ్నించాలి. అంటే మీరు నేను కాదు, ప్రజలు అడుగుతారు. ఎందుకంటే హిందువులు అడుగుతారు కదా. మరి అలాంటప్పుడు నాన్ హిందూస్కి మీరు కొట్లు కేటాయిస్తారా? ఒక శ్రీశైలం కావచ్చు, ఒక తిరుపతి కావచ్చు, మరొక చోట కావచ్చు, వాళ్ళు అక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చా? ఇదొక ప్రశ్న మనం అడుగుతున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు టీటీడీలో వచ్చిన మొట్టమొదటి నుంచి వస్తున్న ఎలిగేషన్ ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కువ శాతం క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళు చర్చికి వెళ్తారు ఆదివారాలు, కానీ ఇప్పుడు వాళ్ళు ప్రసాదం తీసుకోవడానికి ఇష్టపడని క్రిస్టియన్స్ మరి తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ము ఎలా తింటారు? ప్రభుత్వ సొమ్ము. ఇప్పుడు అది గుండీల్లో భక్తులు వేసే కానుకలు ఏవైతే ఉంటాయో, లేకపోతే వాళ్ళు వేసే డబ్బు ఏదైతే ఉంటుందో వాటి నుంచి జీతాలు వస్తాయి కదండి. మరి అవి ఎట్లా తీసుకుంటారు? అంటే మనిషికి నిబద్ధత లేదు అనేది ఇక్కడ తేలుతోంది. కాబట్టి ఒక్కొక్క శాఖలో ఎవరెవరు ఉన్నారు నాన్ హిందూస్ అనేది చూసి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి వేరే చోటకి. ఇది చాలా పెద్ద డిమాండ్ ఈరోజు. అంటే వాళ్ళు అక్కడ అన్యమత ప్రచారం ఎలా చేస్తారు? తిరుమల తిరుపతి దేవస్థానం ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇవన్నీ చేయగలిగితే తప్పకుండా ఆయన చక్కటి మంత్రివర్యులుగా గుర్తింపు తెచ్చుకుంటారండి. వారికి ఆల్రెడీ మంచి పేరు ఉంది, అది రెట్టింపు అవుతుంది. గడిచిన 5 సంవత్సరాలు మీరు చూసుకుంటే రామతీర్థంలో రాముడి వారి మీద విగ్రహం మీద దాడి కావచ్చు, అదేవిధంగా విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి వెండి సింహాలు చోరీ, అంతర్వేదిలో రథం తగలబడ్డం, ఇలా ఎన్నో హిందూ ఆలయాల మీద దాడులు జరిగాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వాటికి సంబంధించి చెక్ పెట్టే పరిస్థితి ఉందనుకోవచ్చా? తప్పకుండా. ఇప్పుడు ఇవన్నిటి మీద చర్యలు ఉంటాయండి, ఎంక్వైరీ జరుగుతుంది. అదేవిధంగా పింక్ డైమండ్ గురించి కూడా చాలా గొడవ చేసి చంద్రబాబు నాయుడు గారిని చాలా అభాస్పాలు చేయాలని చూశారు. అది కాదు అని తేలింది. అయినా కూడా ఏది కూడా వదిలిపెట్టకూడదండి ఈ ప్రభుత్వం. ప్రతి ఒక్కదాని మీద చర్య తీసుకోవాలి. ఓకే, ధన్యవాదాలండి. చూశారు కదండి, హిందూ ఆలయాలకు సంబంధించి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఏ విధంగా బాధ్యతలు తీసుకున్నాక ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తారో దానికి సంబంధించి కనకదుర్గ మేడం గారు చక్కటి విశ్లేషణ జరిగింది. మరొక వీడియో ద్వారా మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.